నమస్తే అందరికీ. ద్విచక్రికాసనము విధి. వీపు బలమున అంటే వెల్లకిల పరుండి అరచేతులను పిరుదుల క్రింద నుంచవలను. శ్వాసను నిలిపివేసి ఒక కాలును పూర్తిగా పైకి లేపి మోకాలను మడుచుకొని మడమను తొడవద్ద నుండి గుండ్రముగా సైకిల్ వలె త్రిప్పవలను. 10 నుండి మొదలుడి శక్తిని అనుసరించి 25 లేక 30 సార్లు దీన్ని చేయవలను. ఇదే విధంగా రెండవ పాదంచే ఈ క్రియ ఆచరించవలను. పాదములను భూమిపై ఆనించకుండానే తిప్పుచుండవలను. పాదములచే వృత్తాకారంగా త్రిప్పవలను. 10 నుండి 25 నుండి 30 సార్లు పై వలనే సైకిల్ నడుపునట్లు త్రిప్పుచుండవలను. అలసిపోయినప్పుడు కొంతసేపు శవాసనంలో విశ్రాంతిని పొంది ఈ అభ్యాసాన్ని విరుద్ధ దిశలో చేయవలను. అలసిపోయినప్పుడు విశ్రాంతిని తీసుకొనవలను. ఈ అభ్యాసాన్ని మొదటి స్థితిలో 2 కాళ్ళను నిరంతరం సైకిల్ వలె నడపవలను. శ్వాసను నింపుకొని ఒక కాలుని మడిచి ఛాతి వైపునకు రెండవ దానిని చక్కగా వ్యాప్తపరచవలను. భూమి దగ్గరకు పొడవుగా వ్యాప్తపరచవలను. శ్వాసను నింపుకొని సైకిల్ త్రొక్కున్నట్లు కాళ్ళను త్రిప్పవలను. మరలా విరుద్ధ దశయందు ఇదే విధముగా 2 కాళ్ళను కలిపి సైకిల్ వలె నడపవలను. నడుము నొప్పి, హృదయ రోగము లేక హర్నియా వంటి వ్యాధులు లేనివారు 2 కాళ్ళను ఒకే విధంగా కలిపి సైకిల్ వలె నడపవలను. మరలా శవాసనంలో విశ్రమించవలను. దీన్ని కూడా 5 నుంచి 10 లేక శక్తానుసారం చేయవలను. లాభం. స్థూలత్వమును తగ్గించుకున్న కొరకు ఇది సర్వోత్తమ అభ్యాసం. నియమిత రూపమున 5 నుంచి 10 నిమిషాల వరకు దీని అభ్యాసం అమర్చుకొనిచుండినచో అనావశ్యకముగా పెరిగిపోయిన బరువును శీఘ్రంగా తగ్గించి వేయగలదు. పొట్టను సుందరంగా చేయును. ప్రేవులను క్రియావంతమనర్చగలదు. మలబద్ధకము, అజీర్ణము, ఆమ్లపిత్తము మునగు వాడిని తొలగించును. ఒకవేళ నడుము నొప్పి ఉన్నచో ఈ ఆసనము ఒక్కొక్క కాలుతోనే చేయటం వల్ల లాభదాయకంగా నుండును. Thank you viewers, thank you subscribers, thank you everyone. Your Sai Prakash, yoga instructor.